అంటే మన సబ్ కాన్షియస్ మైండ్, మన సుప్త చేతన మనసు అనేది మనం చెప్పినప్పుడు ఎప్పుడు వింటుందంటే, ఎప్పుడైతే మన లాజికల్ మైండ్ ఆఫ్లో ఉంటుందో, మన మన లాజికల్ మైండ్ ఏదైతే ఎప్పుడైతే ఆఫ్లో ఉంటుందో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ మనం చెప్పింది వింటుంది. ఎప్పుడు ఉదాహరణకు ఎప్పుడు లాజికల్ మైండ్ ఆఫ్లో ఉంటుంది? టైప్ చేయండి ఇక్కడ. మన మన లాజికల్ మైండ్, రేషనల్ మైండ్, దీన్ని తెలుగులో ఏమంటారు? తర్కము. మన తర్కము అనొచ్చు, తెలుగులో తర్కం అంటారు. లాజిక్ అది ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది? టైప్ చేయండి ఇక్కడ. స్లీప్, ఓకే, స్లీప్, మెడిటేషన్, రైట్. సో మెడిటేషన్లో అది ఆఫ్లో ఉంటుంది. కొంత ఒక 10 to 15 మినిట్స్ ధ్యానం చేసిన తర్వాత మన తర్కం అనేది ఆఫ్ అవుతుంది, లాజికల్ మైండ్. అలాగే అలాగే మెడి మన మన స్లీప్లో అంటే నిద్రలో కాకుండా మెలకువకు నిద్రకు మధ్యస్థ స్థితిలో, అందరూ గుర్తుపెట్టుకోండి, మనం మెలకువకు, ఇప్పుడు అందరం మెలకుని ఉన్నాం, వింటూ ఉన్నాం, రైట్. మనము నిద్రపోయే ముందు మనం పడుకుంటాం, బెడ్ మీద పడుకున్న తర్వాత కొంత కొంత మెలకువ ఉంటుంది, అలాగే నిద్ర వస్తుంటుంది. ఆ టైంలో ఎవరైనా పక్కన దూరంగా ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి, లేదంటే పిల్లల అరుపులు వినిపించాయి, మనకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి. కానీ ఫుల్ యాక్టివ్గా మేల్కొని ఉంటాం మనం. అంటే మెలకువకు నిద్రకు ఉన్న మధ్య స్థితి, మగత స్థితి అని కూడా అంటారు దీన్ని. ఆ స్థితిలో ఏమవుతుందంటే మన మన లాజికల్ మైండ్ ఆఫ్లో ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్, మన సుప్త చేతన అనేది రెసెప్టివ్ మోడ్లో ఉంటుంది. రెసెప్టివ్, అందరు టైప్ చేయండి. రెసెప్టివ్ మోడ్లో ఉంటుంది, లేదా రిసీవింగ్ అని చెప్పచ్చు. రెసెప్టివ్ ఆర్ రిసీవింగ్ మోడ్.